ఇప్పుడు మన గ్రామ పెద్దలు మన ముఖ్య అతిథి రమాకాంత్ రెడ్డి సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి ఉమా మేడం గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, స్కూల్ కమిటీ చైర్మన్ స్వామిరాజు గారికి, సోదరుడు మల్లికార్జున గారికి, ఆంజనేయులు గారికి, అంజి గారికి, ఆశీర్వాదం గారికి, దేవసహాయం, ఆంజనేయ, అదేవిధంగా ఎలిమెంటరీ స్కూల్ కమిటీ అధ్యక్షుడైనటువంటి హనుమంతు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, పెద్దలకు, ప్రత్యేకించి బాలబాలికలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాక మాట్లాడినటువంటి వక్తలంతా కూడా చాలా క్షుణ్ణంగా ఈరోజు యొక్క ప్రాముఖ్యత గురించి, ప్రాధాన్యత గురించి, ప్రశస్తత గురించి వివరించారు. రాజ్యాంగం అనేటువంటిది హక్కుల్ని కల్పించింది, వాటి పక్కనే బాధ్యతలను కూడా కల్పించింది. ప్రతి ఒక్కరూ హక్కుల గురించి మాట్లాడతామే తప్ప బాధ్యతల గురించి విస్మరిస్తున్నాం. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకునేది ఏమిటంటే, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలి. ఎవరు విద్యుత్ ధర్మాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే అంతకు మించినటువంటి దేశ సేవ మరొకటి లేదు అనేటువంటి భావన ప్రతి ఒక్కరూ కూడా అలవర్చుకోవాలి. ఎవరి విద్యుత్ ధర్మాన్ని వాళ్ళు, ఉపాధ్యాయుల యొక్క విద్యుత్ ధర్మం ఏమిటి? విద్యాబోధన చేయడం. విద్యార్థుల యొక్క విద్యుత్ ధర్మం ఏమిటి? విద్యను నేర్చుకోవడం. ఎవరి విద్యుత్ ధర్మాన్ని వాళ్ళు సక్రమంగా పాటిస్తే మన దేశాభివృద్ధి, ఇందాకే శశిరేఖ మేడం చెప్పారు, ఎప్పుడూ మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండాలన్నా మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశం ఎప్పుడవుతుంది అని చెప్పి, అది త్వరలోనే ఉంది. ఈరోజు దూరదృష్టి ఉన్నటువంటి నాయకులు, ఒక విజనరీ లీడర్స్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చెందించాలి, మన భారతదేశాన్ని ఏ రకంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ముందుకు పోతున్నారు. మొన్ననే మనమంతా కూడా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేసుకున్నాం, మెగా పేరెంట్స్ డే. విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ఈ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఈ స్కూల్ని ఎలా మనం డెవలప్ చేసుకోవాలి, ఈ స్కూల్ బాగుపడాలంటే మనం ఏం కార్యక్రమాలు చేపట్టాలి, విద్యాభివృద్ధి కోసం మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి మనమంతా కూడా కూలంకషంగా ఆ రోజు చర్చించుకున్నాం. దురదృష్టవశాత్తు నేను ఈ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థి అయ్యింది కూడా ఆ రోజు ఆ కార్యక్రమం రాలేకపోయినందుకు చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆ రోజు మేము కాశీలో ఉన్నాం. కాశీలో ముందే మాకు ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది కాబట్టి ఆ రోజు కాశీలో ఉండబట్టి ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాను. అయినా లైవ్లో చూస్తూనే ఉన్నాను ఇక్కడ జరిగినటువంటి మీటింగ్ విషయాలు కానీ, ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితేనేమి, తీర్మానాలను కూడా చూపించడం జరిగింది. ఈరోజు ప్రపంచంలోనే భారతీయులంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. మన దేశ భవిత యువత మీరే, మీ మీదే భారతదేశం యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. అబ్దుల్ కలాం గారు ఒకటే చెప్పారు, నవభారత నిర్మాణం ఎక్కడ జరుగుతుందంటే పాఠశాల 4 గోడల మధ్యనే జరుగుతుందని చెప్పి. ఈరోజు మన ఉపాధ్యాయులు చేసినటువంటి విద్యాబోధనను మీరు సక్రమంగా అర్థం చేసుకోండి, బాగా చదువుకోండి. ఈరోజు మన భారత రాజ్యాంగం గురించి తెలుసుకోండి. మన పూర్వీకులు, అలనాటి నాయకులు ఈ బ్రిటిష్ వారి కబంధాస్తాల నుంచి ఈరోజు మనం భారతదేశాన్ని కాపాడడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని నష్టాలు భరించారు, ఎన్ని అవమానాలకు గురయ్యారు, ఎంతమంది ఉరుకుంబాలకు బలయ్యారు అనేటువంటి విషయాన్ని మనమంతా కూడా గుర్తుంచుకోవాలి. అంత కష్టపడి సాధించినటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని
మరొక్కసారి వేరే వాళ్ళ చేతిలో పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం ఒక్కటే ఆలోచన చేయాలి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశాభివృద్ధి కోసం మనము ఆలోచించాలి. వికసిత భారత్ అని చెప్పి మన ప్రధానమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వికసిత ఆంధ్ర రాష్ట్రం 2047 నాటికి ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఉండాలి అనేటువంటి ఒక దూరదృష్టితో, ఒక మంచి సంకల్పంతో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అయితేనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఎన్నో విధాలుగా దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే మన స్కూల్ కూడా పిఎంశ్రీ కింద ఎన్నుకో కావడం జరిగింది, ఎంపికైంది. ఈరోజు మన పాఠశాలకు అనేక రకాలైనటువంటి వసతులు వస్తున్నాయి. ఈరోజు మన పాఠశాలని రూపురేఖలు మారిపోతున్నాయి. నిన్ననే మన పాఠశాలలో సోషల్ ఆడిట్ జరిగింది. ఇక్కడ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు గమనించాలా. సోషల్ ఆడిట్కి వచ్చినటువంటి ఆ బృందం వాళ్ళు ఈ స్కూల్లో మన టీచర్స్, మన హెడ్ మిస్టర్స్ వీళ్ళందరూ మెయింటైన్ చేస్తున్నటువంటి విధానాన్ని చూసి వాళ్ళు అవాక్ అయిపోయారు. చాలా చక్కగా, చాలా పర్ఫెక్ట్గా, చాలా బాగా ఈ యొక్క రికార్డ్ అయితేనేమి, స్కూల్ యొక్క క్రమశిక్షణ అయితేనేమి, చదువులో అయితేనేమి, ఆటల్లో అయితేనేమి అన్ని రకాలుగా పెద్ద కడుపు హై స్కూల్ బ్రహ్మాండంగా ఉందనేటువంటి భావనతో, సంతృప్తితో వ్యక్తం చేసి ఈరోజు ఆ బృందం వెళ్ళిందంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, వాటిని సహకరించినటువంటి విద్యార్థులు. కాబట్టి ఇంత మంచి ఉపాధ్యాయులు, ఇంత మంచి హెడ్ మిస్టర్స్, ఇంత మంచి స్టాఫ్ ఉండడం మనం చేసుకున్నటువంటి పుణ్యం. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో చదువుకొని మన గ్రామాభివృద్ధి కోసం, మన పిల్లల పాఠశాల చదువుల కోసం